నీ వాక్యమే చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ లార్డ్. బాధలలో నెమ్మదినిచ్చెను, పాల వంటిది జుంటి తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. పాడతావా? పాల వంటిది నా జీవకు మహామధురమైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది, రత్నరాసుల కన్న కోరదగినది, రత్నరాసుల కన్న కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. ఒకసారి ప్రేమతో చెప్పరా, కక్షతో వద్దు. ఒకసారి ప్రేమతో చెప్తారా? శకుంతలకు కొంచెం నవ్వుతూ చెప్పండి, ప్రేమతోని. ఇప్పటిదాకా గరం గరం బజ్జీలు టేపిన బిడ్డే నవ్వమంటావా అని అంటారా? దేవునికి స్తోత్రం. ఓకే, ఈరోజు స్త్రీల దినోత్సవం. ఏ ఉత్సవమ్మా? ఓ అమ్మా, మీ ఉత్సవమే. ఊసోను. హల్లెలూయా. స్త్రీల దినోత్సవం. ఇంగ్లీష్ స్పీచ్కి వస్తే ఉమెన్స్. ఓ యొక్క ఉమెన్స్, ఓ ఉమెన్, అది కింద పెట్టు, అది కింద పెట్టు, అది కింద పెట్టమ్మా. స్త్రీల యొక్క దినోత్సవంతో మనం ఈరోజు జరుపుకుంటున్నాం. అయితే ఇప్పుడు స్త్రీలు మా దినోత్సవం చెప్తే సరిపోతుందా? మా కేక్ కోయవా అని మరి మన మీద ఇరుసుకుపడగలరు. దేవునికి మహిమ కలుగును గాక. కేక్ కోసినా కోద్దాం, దానిదేముంది. అంతలోపల మా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో తుర్రుమంటే పాకిస్తాన్ పోతారు, తుర్రుమంటే ఆఫ్ఘనిస్తాన్ పోతారు. ఇలా కోపం వస్తే ఆగదు, ప్రేమ వస్తే ఆగదు. ప్రేమ వస్తే ఆగరు, కోపం వస్తే ఆగరు. ఆడవాడు కీబోర్డ్ పెట్టి అక్కడి దిగిపోయాడు, అన్నది లేదు ఆడలేదు. హల్లెలూయా. ఎందుకు నేను ఈరోజు దైవ సేవకుని పిలవడం జరిగిందంటే ఆయన ఉద్దేశంలో ఉన్నది కాబట్టి. ఆయన ఉద్దేశంలో, ఆయన సాక్ష్యము, ఆయన ప్రణాళికలో ఆయన సాక్ష్యం ఉన్నది కాబట్టి ఆయనను పిలవడం జరిగింది. హల్లెలూయా. నేను ఒక 10 నిమిషాలు మీతో ఉమెన్స్ డే సందర్భంగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎక్కువ సమయం తీసుకొని మళ్ళీ బువ్వ కాకముందు మిమ్మల్ని వదిలిపెడితే మళ్ళా మనసంతా అటు ఇటు అవుతుంది. బువ్వ అవుతున్నది, బువ్వ అయ్యేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఉమెన్స్ డే సందర్భంగా పరిశుద్ధ గ్రంథంలో ఒక ఉమెన్ ఉంది, పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది. హల్లెలూయా. ఏయ్, మైక్ వాలిగిందా కొడతా. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది. ఎక్కడెక్కడి నుంచి వచ్చారో, ఎండ ప్రాంతంలో, ఎండ సమయంలో మీరు కొంచెం ఓపిక కావాలి. ఎందుకంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కొత్త ఫస్ట్ టైం మొదటిగా వచ్చినప్పుడు కష్టంగా అనిపిస్తుంది. అయితే పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్తలో 1వ అధ్యాయములో ఒక స్త్రీ ఉన్నది. ఆ స్త్రీ పేరేంటంటే చెప్పగలుగుతారా ఎవరైనా? లూకా సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఒక తల్లి ఉన్నది. ఆ తల్లి పేరు ఏంటంటే మరియా. హల్లెలూయా. ఆ తల్లి పేరు ఏంటంటే మరియా. 1వ అధ్యాయము 26వ వచనం నుండి కొంచెం నాకు సహకరిస్తే మీ నోటికి పుణ్యం వస్తుంది. మైక్ తీసుకమ్మా. 6వ నెల ఇక్కడ గట్టి చదువు. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలోకి దావీదు వంశస్థుడైన
యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన. హల్లెలూయా. నమ్మ 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపునకు ప్రదానము చేయబడిన. హల్లెలూయా. 6వ నెలలో ఎన్ని నెలలమ్మా తెలుసా? 6వ నెలలో ఎప్పుడైనా విన్నారా? 6వ నెలలో ఎప్పుడైనా విన్నారా? ఈరోజు నీ బిడ్డ ఎన్ని నెలలు అమ్మ? ఇప్పుడు 6 నెలలు అంటారుగా. నీ బాబు పుట్టి ఎన్ని నెలలు అయిందమ్మంటే 6 నెలలు అవుతుంది. ఇక్కడ 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో వికారాబాదు అను పట్టణములో కొత్తగాడి అనే ప్రాంతము ఏ విధంగా ఉందో గలిలయలోని నజరేతను ఊరిలో, హల్లెలూయా, వికారాబాదు పట్టణములో కొత్తగాడి గ్రామం అని ఎలా ఉందో గలిలయలోని ప్రాంతంలో నజరేతను ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో దావీదు వంశస్థుడైన ఏ వంశస్థుడు? అమ్మ మీ వంశం అమ్మ బంగారు వంశం. మీ వంశం ఏంది? నా వంశం నాన్న బంగారు వంశం. చెప్పుకోవడానికి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అంత పొడవు చెప్పుకుంటాం, కానీ తస్తులేదు అందులో. హల్లెలూయా. చెప్పుకోవడానికి మా సంతానము ఇంత కాదంత కాదయ్యా, 2 టారాసులు పెట్టిన నిండుతుంది అంటాం. ఒక్కడు శ్రేష్టమైనడు రాడు అందులోకి. నా కుటుంబం చాలా పెద్దదయ్యా, నా కుటుంబం ఇంతంత కాదు, నా కుటుంబం ఒక్కటైతే క్వింటల్ భూమి ఒకరోజు ఉడుకుతుంది అంటాం. కానీ కిలోకి సంబంధించిన పనివాడు ఒకడు దొరకడు. కిలో భూమికి సంబంధించిన పనివాడు ఒకడు దొరకడు. కింటాలకు తినేవారు నీ కుటుంబంలో ఉండొచ్చు, కానీ హల్లెలూయా కింటాలుగా తినేవారు ఉన్నారేమో, కానీ కిలో బియ్యము కూడా పనికొచ్చేవారు ఒక్కడు, హల్లెలూయా, ఒక్కడు లేడు. అందుకే సంగమా, నీవు ఎంతమందిని కలిగి ఉన్నావని ముఖ్యం కాదు, ఏ వంశంలో ఉన్నావని ముఖ్యం కాదు, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అనేది ముఖ్యం. హల్లెలూయా. నువ్వెలా జీవిస్తున్నావు అనేది ముఖ్యం. ఈ నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన ఒక యోసేపు అని ఒకడున్నాడంట. దావీదు వంశంలో యోసేపు అని ఒకడున్నాడు. అతడు దేవుని యందు భయభక్తులు గలవాడు. హల్లెలూయా. వింటున్నారా? నజరేతులో దావీదు వంశంలో ఒక భక్తుపరుడున్నాడు, ఒక భయభక్తులు కలిగిన వాడున్నాడు. అతని పేరేం పేరు? యోసేపు. హల్లెలూయా. యోసేపునకు ప్రదానము చేయబడిన ఒక స్త్రీ ఉన్నదంట. హల్లెలూయా. అమ్మో, యోసేపుకి ఎంగేజ్మెంట్, నిశ్చితార్థము అంటారా? నిశ్చితార్థం అన్నాడా? ప్రదానం చేయబడిందంట. నిశ్చితార్థమా ప్రదానమా? యోసేపునకు ప్రదానము చేయబడిన ఒక స్త్రీ ఉంది. ఆ తల్లి పేరు ఏంటంటే మరియా. ఆ మరియా అయితే చదువు తల్లి, కొంచెం మైక్ తీసుకొని ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను పిలిచి దయాప్రాప్తురాలా నీకు శుభము. హల్లెలూయా. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా, స్త్రీల దినోత్సవం సందర్భంగా దేవుని దూత నిన్ను పలకరించే విధంగా ఉండాలా? దేవుడు నిన్ను పలకరించే విధంగా నువ్వు బ్రతకాలా? దేవుడిని మరియాను పిలిచే విధంగా నీ భక్తి కలిగి జీవించాలి. ఆ తల్లి దగ్గరికి వచ్చి అంటున్నది, దూత అంటున్నది, దయాప్రాప్తురాలా. హల్లెలూయా. ఆమె ఎంత దయ కలిగిన గుణం కలిగి ఉంటే గాని ఆ తల్లి దగ్గరికి దేవుని దూత పంపబడుతుందమ్మా. హల్లెలూయా. దయాప్రాప్తురాలా నీకు శుభము. ఆమేన్. యెహోవా యందు భయభక్తులు కలిగి నటించే వారి దగ్గరికి వెళ్ళి భయపడకు అని చెప్పదు.
యెహోవా యందు భయభక్తులు కలిగి పూర్ణ హృదయంతో దేవుని సేవించే వారి దగ్గరికి వెళ్ళి దూత పలకరిస్తూ మాట్లాడుతుంది, దయాప్రాప్తురాల. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా నీవు అనేకుల నోట దయా సంపాదించుకున్నావా? దయగలిగిన బ్రతుకుతున్నావా? దయగలిగిన జీవితాన్ని జీవిస్తున్నావా? ఈరోజు దయగలిగిన జీవితముని జీవిస్తే, దయగలిగిన బ్రతుకుతే ఈరోజు నీకు శుభము జరగబోతుంది. ఈరోజు నీకు శుభము జరగబోతుంది. నువ్వు ఏ సమస్యతో వచ్చావో, ఏ పోరాటంతో వచ్చావో, ఏ కన్నీటితో వచ్చావో, ఏ బంధకములతో వచ్చావో నాకు తెలియదు, కానీ ఈరోజు నీకు శుభము జరగబోతుంది. ప్రభు సన్నిధిలో నిలబడి చెప్తున్నాను, ప్రభు సాక్షిగా చెప్తున్నాను, దయాప్రాప్తురాలా, నీవిరోజు దయ పొందుకున్న వ్యక్తురవి నీవు, దయ పొందుకున్న వ్యక్తివి నీవు. దయకు సమీపముగా ఉన్న ఒక మంచి మనస్తత్వం కలిగిన ఒక స్త్రీగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ పేరు పట్టుకోగా దయాప్రాప్తురాలా, నీకు శుభము. చదవండి, ప్రభువు గట్టి చదవమ్మా. ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా ప్రభువు నీకు తోడై ఉన్నాడని ఆమెకు చెప్పెను. ఆ మాటకు ఆమె బహుగా తొందరపడి ఆ వచనము ఏంటమ్మా, ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత మరియా భయపడకు, దేవుని వలన కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి ఆయనకు యేసు పేరు పెట్టుదు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతయు దేనిదై అంతము కొంచెం ఇంకొకరు అనుకోండి. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతులేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఈరోజు నీకు శుభవార్త ఏంటంటే, నీ జీవితంలో చేయబోయే మేలు అంతము లేనిదై ఉన్నది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో అంతము లేనిదై, ఇంకా నీకేమాత్రము కొదవలేనిదై, ఏమాత్రము కొరత లేనిదై ఆయన కార్యము చేయబోతున్నాడు ఈరోజు. హల్లెలూయా. అందుకే ఒక మాట ముందు చదువుదామమ్మా, 42వ వచనం నుంచి చదువుదాం. స్త్రీలలో స్త్రీలలో కాదు, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు ఏమంటున్నాడమ్మా? నా ప్రభువు స్త్రీలలో వినాలి. అమ్మో మనసు ఎక్కడ పెట్టినావు? నెత్తిలో చేయి పెట్టుకొని ఇటు చూడు. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానం. అమ్మా, అందరి స్త్రీలాగా బ్రతకొద్దమ్మా మనము. మీకు దండం పెడుతున్నా, అందరి స్త్రీల వల్ల మీరు ఉండొద్దు, అందరిలాగా నువ్వు బ్రతకొద్దు. దయగలిగిన గుణము నువ్వు ధరించుకోవాలా, దయాప్రాప్తురాలుగా నీవు జీవించాలా. అందరిలాగా బ్రతికితే అందరికీ నీకేం తేడా ఉంటుంది? నువ్వు స్త్రీలో ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉండాలా, నీ ఇంటిలో స్పెషల్గా నీవు ఉండాలా, ప్రత్యేకమైన స్త్రీగా ఉండాలా, ప్రత్యేకించబడిన వ్యక్తిగా నువ్వు ఉండాలా. అమ్మ, నీ వంశము టారస్ నిండుతుందేమో, లారీ టిప్పర్ నిండుతుందేమో నీ వంశం. నీ వంశం 4 బస్సులు నిండుతాయేమో నీ వంశం. నీ వంశం ఒక ట్రైన్ నిండిపోవచ్చు, కానీ ఆ ట్రైన్లో ఉన్న వారికి లాగా నువ్వు కాదు, కానీ నువ్వు
ప్రత్యేకించబడిన దయాప్రాప్తురాలుగా నీవు జీవించుదువుగాక. నువ్వు స్త్రీలలో ఆశీర్వదించబడిన స్త్రీగా నువ్వు బ్రతుకుదువుగాక. ప్రత్యేకించబడిన స్త్రీగా నువ్వు ఉండాలా. ఆ తల్లి అంటుంది, ఆ దూతతో అంటుంది, అయ్యా అయ్యా నేను పురుషుని ఎరగని దాన్ని కదా, నాకు ఇలా సాధ్యం అన్నప్పుడు నీవు దేవుని వలన కృప పొందితే గట్టిగా చప్పట్లు కొడదాం. ఎవరి వలన కృప పొందాలా? ఎవరి వలన కృప పొందాలా? ఒకవేళ ఈ పాస్టర్ ఏమో చేస్తాడు నాకు మంచిగా అవుతుంది అంటే నీ భ్రమ. ఈ పాస్టర్ రేటు వస్తే ఏమో చేస్తాడు అంటే నీ భ్రమ. ఏమీ లేదు, ఉన్నదంతా ఆయనలో ఉన్నది. హల్లెలూయా. మాలో నాలో ఏమీ లేదు, ఆయనలో ఉన్నది. నువ్వు నమ్మితే నిశ్చయముగా ఈరోజు ప్రత్యేకించబడిన స్త్రీగా ప్రత్యేకమైన ఆరోగ్యముతో శ్రేష్టమైన జీవితములో నీ బ్రతుకులో నువ్వు సాగించబోతున్నావు. అందుకే ఆ మాట అంటుంది, స్త్రీల్లో నువ్వు ఆశీర్వదించబడిన దాని అయ్యా అమ్మా నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగో ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను అంటుంది. హల్లెలూయా. సంగమా, దైవజనమ, గుర్తుంచుకోండి, నీ శుభవచనం. హల్లెలూయా. ఒక స్త్రీగా ఉమెన్స్ డే సందర్భంగా, స్త్రీల దినోత్సవం సందర్భంగా నీ నోటి నుంచి శుభవచనమే పలుకుదువుగాక. శుభవచనమే పలుకుదువుగాక. నువ్వు అనారోగ్యంతో వచ్చావా? ఇప్పుడు చెప్పు, నేను ఆరోగ్యముతో వెళ్ళిపోబోతున్నాను. లేక నీ భర్త నీ మాట వింటలేడా? నా భర్త నా మాట విని త్రాగు నుంచి విడుదల పొందుకుంటాడని. ఈరోజు నా కుటుంబం చెదిరిపోయింది అనుకుంటున్నావా? నా కుటుంబం కట్టబడుతుందని శుభవచనమే పలుకు. శుభవచనమే పలుకు. ఇదిగో శుభవచనం నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనంద గంతులు వేసెను. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును కనుక నమ్మిన ఆమె ధన్యురాలాయెను. ఏమంటుందంట? ధన్యురాలన్నదంట. నేను ధన్యురాలు అని అన్నదంట. ఆ మాట చదువుతల్లి. అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ మాట్లాడుతున్న మాట. ఉమెన్స్ డే సందర్భంగా శుభవచనం పలుకుతున్న స్త్రీ మాట్లాడుతున్న మాట. ఉమెన్స్ డే సందర్భంగా దేవుని యందు కొనియాడబడుచున్న స్త్రీ మాట్లాడుతున్న మాట ఏమంటో తెలుసా? నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఆయన తన దాసురాలిని ఏమంటున్నాడు? మళ్ళీ కొంచెం వెనక నుంచి నా ప్రాణము ఏమా నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగియున్నావు, యెహోవాయందు నీకను నిరీక్షణ నుందువు నీవు. నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగియున్నావు, యెహోవాయందే ఇంకను నిరీక్షణ ఉంచుము నీవు. ఈటి బాధల్ కఠినాశ్రమలు అవమానములే కొంగిన వేళ నీ కోరకే బలి యేసు సిలువను కూర్చి తలపోయుమా. అల్పకాల శ్రమల పిలుప మహిమతో నన్ను నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగియున్నావు, యెహోవాయందే ఇంకను
నిరీక్షణ ఉంచుము నీవు. ఇలా పాడుతుందా తల్లి, నా ప్రాణమా నువ్వెందుకు కృంగిపోతున్నావు? ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది తెలుసా, ఈ బ్రతికెందుకు, ఈ జీవితం ఎందుకు, ఈ బ్రతికెందుకు, చచ్చిపోతే బాగుంటుంది కదా, ఈ కుటుంబ సమస్యతో నేను పోరాడలేకపోతున్నాను, నా భర్తతో నేను పోరాడలేకపోతున్నాను, నా భార్యతో నేను పోరాడలేకపోతున్నాను, చస్తే బాగుండు. ఈ రోగముతో అనేక రోజుల నుంచి నేను బాధపడుతూ సతమతం అవుతున్నాను. ఈ వ్యాధితో నేను ఎన్నాళ్ళు మూలుగుతుండాలా, ఎన్నాళ్ళు ఈ బాధపడుతూ ఉండాలా, ఎన్నాళ్ళు ఏడుస్తూ ఉండాలా, ఎన్నాళ్ళు నా కన్నీటికి ముగింపు లేదా, ఎన్నాళ్ళు ఇంకా నేను ఇదే స్థితిలో ఉండాలి, ఎన్నాళ్ళు నేను ఓడిపోయిన స్థితిలో ఉండాలి అని ఎన్నోసార్లు నువ్వు కృంగిపోతున్నావేమో. నువ్వు కృంగిపోతున్నప్పుడు, నువ్వు కృషించిపోతున్నప్పుడు, నువ్వు నలిగిపోతున్నప్పుడు, నువ్వు అర్థం కాని స్థితిలో సతమతం అవుతున్నప్పుడు, ఆరోగ్యము సహకరించక, అనారోగ్యముతో ఎటు వెళ్ళాలో తోచక, భయంతో గుట్టుమిట్టులాడుతున్నప్పుడు, నీ ప్రాణము కృంగిపోతూ ఏం చేయాలో అర్థం కాదు నీకు. అప్పుడనలా, నా ప్రాణమా, ప్రభువును గణపరచు, నా ప్రాణమా నువ్వెలా కృంగిన్నావు, నా ప్రాణమా నువ్వెలా కృంగి ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. తల్లి, ఈరోజు నువ్వు అట్టి స్థితిలో వచ్చి ఉన్నావేమో, నిరీక్షణ కోల్పోకు. ఆయన లేవనెత్తబోతున్నాడు. నిరీక్షణ ఉంచు, ఆయన నిన్ను కరుణించబోతున్నాడు. నిరీక్షణ ఉంచు, నిన్ను విడిపించబోతున్నాడు. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా దేవుడు నిన్ను కరుణించబోతున్నాడు. ఉమెన్స్ డే సందర్భంగా నిన్ను విడిపించబోతున్నాడు. అందుకే ఆ తల్లి అంటుంది, నా ప్రాణము ప్రభువును గణపరుస్తుంది, నా ఆయన తన దాసులని దీనస్థితిని కటాక్షించును, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించును. హల్లెలూయా. ఏమంటుంది? చదువు మాట ఏమంటుంది? నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించును, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన. గట్టిగా చప్పట్లు కొట్టు. నీవు ఈరోజు ఆ మాట పలుకుదువుగాక. సర్వశక్తిమంతుడు, నేను సమస్యతో వస్తే, నేను కన్నీటితో వస్తే, నేను వేదనతో వస్తే, నేను కృంగిపోయిన స్థితిలో వస్తే, నేను ఓడిపోయిన స్థితిలో వస్తే, నేను ఒంటరి స్థితిలో వస్తే, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసినని చాటింతువుగాక, చాటింతువుగాక. సంగమ, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి దేవునికి భయము భక్తి కలిగి జీవిస్తున్న మనము నిజంగా మన పలకరింపు ఎలా ఉంది, మన భక్తి ఎలా ఉంది, దేవుడు పలకరించే విధంగా ఉందా, లేక మన నోటిని శుభవచనాలు వస్తున్నాయా, శాపవచనాలు వస్తున్నాయా, మనం ఎలా బ్రతుకుతున్నాము అనేది ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఆ మరియమ్మ అయితే, ఆ తల్లి అయితే మరి దేవుని యందు భయభక్తులు కలిగిన ఆ స్త్రీగా కొనియాడబడుచు దేవుని చేత పిలువబడింది. దేవుని చేత పిలువబడింది. నువ్వు ఎవరి చేత పిలువబడుతున్నావు? ఎవరి పిలుపు నువ్వు వింటున్నావు? ఎవరి పలకరింపు నీ చెవునబడుతుంది? ఏ మాటలు మాట్లాడుతున్నావు? ఏ మాటలు నీ చెవునబడుతున్నది? అది గమనించి ఈరోజు కళ్ళు మూసుకొని అందరూ కూడా చేతుల పైకెత్తి లేచి నిలబడదాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని చేతుల పైకెత్తి, ప్రభు ఈరోజు యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీగా, దయాప్రాప్తురాలుగా
శుభము నా జీవితంలో చూచినట్లుగా, శుభవచనము నేను పలుకున్నట్టుగా, దేవుని చేత నేను ఆశీర్వదించబడిన సర్వశక్తిమంతుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడని నేను చెప్పుకున్నట్టుగా ఒక స్త్రీగా నన్ను మలచండి.